40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని ఆత్మగౌరవ నినాదంతో బయటికి వచ్చారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. నలభై ఏళ్ల రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో మీకు ఎనలేని సంబంధం ఉంది. అలాంటి మీరు ఇప్పుడు ఉన్న బలంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఒక చిన్న కారణంతో చూపి ఆయన బయటికి పోవడం ఎంతవరకు కరెక్ట్? ఫర్ ది లాస్ట్ 20 months 20 మాసాలకెళ్ళి ఈ అంశంతో ఏదైతున్నదో నేను మానసికంగా ఇబ్బంది పడటం జరుగుతుంది. ఆనాడే పార్టీకి రాజీనామా పార్టీ నా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి భావించాను. మీరు మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ హయాంలో కావచ్చు, కేసీఆర్ హయాంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, పార్టీ ఫిరాయింపులు అనేటివి కామన్ అయిపోయిన దశలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. యు ఆర్ రైట్, బట్ దే నెవర్ జాయిన్డ్ ఇంటు ది పార్టీ. దే డిడ్ నాట్ ఎంటర్ గాంధీ భవన్ ఎనీ టైం. అంటే ఆయన నేను జీవన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి పనిచేసేపటి మరి నా మార్కెట్ కమిటీ చైర్మన్స్కి ఎందుకు అడ్డుపడ్డాడు? మాటలు వేరు, చేతులు వేరు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఆ రోజు పోరాటం చేసిన మీరు ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితికి ఈ మధ్య గ్యాప్ ఎట్లా చూస్తారు? నాట్ విషింగ్. 4 దశాబ్దాల అనుబంధం ఎవరు కూడా కోరుకోరు పార్టీ నుండి దూరం కావాలని చెప్పని. ఎందుకు ఇంత అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డిని కాదనుకుని కేవలం రెండోసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే కోసం ఎందుకు జీవన్ రెడ్డి గారిని కూడా పార్టీ వదులుకునేందుకు సాహసపడ్డది? అంటే బేసికల్లీ ఏదైతుందో వచ్చే ఎలక్షన్లకైనా జీవన్ రెడ్డి గారు పోటీ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మీ కోడలికి అవకాశం రాజకీయం ఇంతవరకు ఏదైతే నా ఫ్యామిలీ 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని ఆత్మగౌరవ నినాదంతో బయటికి వచ్చారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మాట్లాడదాం జీవన్ రెడ్డి గారితో. మనం ప్రస్తుతం జగిత్యాల్లో ఉన్నాం. సార్ నమస్తే. నమస్కారం అన్న. సార్, 40 ఏళ్ల రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో మీకు ఎనలేని సంబంధం ఉంది. అలాంటి మీరు ఇప్పుడు ఉన్న బలంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఒక చిన్న కారణంతో చూపి ఆయన బయటికి పోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది హైదరాబాద్లో కావచ్చు, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే కారణం చిన్న అని చెప్పని కాదు. ఫర్ ది లాస్ట్ 20 months 20 మాసాలకెళ్ళి ఈ అంశంతో ఏదైతున్నదో నేను మానసికంగా ఇబ్బంది పడటం జరుగుతుంది. ఇప్పుడు ది డే లోకల్ ఎమ్మెల్యే వాజ్ జాయిన్డ్ ఇంటూ సెట్ టు బి జాయిన్డ్ ఇంటూ కాంగ్రెస్ పార్టీ. నేను వాస్తవంగా ఆనాడే పార్టీకి రాజీనామా పార్టీ నా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి భావించింది. కానీ అప్పుడు ఏదైతుందో శ్రీధరబాబు గారు ఇతర మిత్రులు కేసీ వేణుగోపాల్ దగ్గర తీసుకెళ్ళి సరే వాళ్ళు ఏదైతున్నదో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో ఎమ్మెల్యేని చేర్చుకోవడం జరిగింది. మీ గౌరవానికి ఏ విధమైన భంగం వాటిల్లకుండా మీ గౌరవాన్ని కాపాడటమే కాదు, మీ గౌరవంతో పాటుగా మీ కార్యకర్తలు ఎవరైతే దశాబ్దాల తరబడి పార్టీ పటిష్టత కొరకు పాటుపడుతున్న కార్యకర్తల యొక్క హక్కులను కాపాడబడే విధంగా వాళ్ళ నామినేటెడ్ పోస్టే కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి అవకాశాలు కల్పించడమే కానీ అన్నింటి కూడా ఏదైతుందో ఇలా ఆరంభంకి వెళ్ళి పార్టీ పటిష్టత కొరకు పాటుపడుతున్నటువంటి వారికే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, అవకాశాలు కల్పించబడడం జరుగుతుందని చెప్పని స్వయంగా కేసీ వేణుగోపాల్ గారు పేర్కొనడం జరిగింది. బట్ ఇన్ ప్రాక్టికల్ గత 20 మాసాలకెళ్ళి చేపట్టబడ్డ నియామకాలు ఏవి కూడా ఆచరణలో ఏదైతున్నదో ఈ 4 దశాబ్దాలకి ఎవరైతే పార్టీ కొరకు పాటుపడినరో వారికి కల్పించకుండా పార్టీకి సంబంధం లేనటువంటి వారికి ఏదైనా పార్టీ జెండా పట్టని వాళ్ళకు అవకాశం కల్పించే వరకల్లా ఏ స్టేజ్ హెస్ కమ్. వాళ్ళ వాస్తవంగా నేను పార్టీని వీడుతున్నాను అనుకునే దానికంటే ఎక్కువ నేను పార్టీకి వెళ్ళి నెట్టివేయబడుతున్నా అని చెప్పని పేర్కొంటే బాగుంటుంది అనుకుంటాను. మార్కెట్ కమిటీ చైర్మన్స్ నియామకానికి సంబంధించి స్వయంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా ఇది ఇస్తున్నదో నా ప్రతిపాదనను ఆమోదింప చేయడమే కాదు, ఆ నియామకాలు చేయడం జరుగుతుంది. చేసే విధంగా ఇది ఇస్తుందో మరి అప్పుడు ఇదే వేం నరేందర్ రెడ్డి గారు అక్కడ పక్కనుండే వారికి ఇవ్వడం జరిగింది. బట్ బోత్ ది ప్రపోజల్స్ వర్ కెప్ట్ లై ఓవర్. మీన్ టైమ్ వన్ ఆఫ్ మై కొలీగ్ ఫ్యామిలీ ఫ్రెండ్ దో హూ ఈస్ విత్ ది పార్టీ ఫర్ లాస్ట్ 2 decades more, he was killed. నిజంగానే ఆ నియామకం గట్ట చేసి ఉన్నట్టయితే
ఆ పరిస్థితి కలిగి ఉండేది కావచ్చు. ఏం చేయాలి సార్? కానీ అంటే పార్టీ ఫిరాయింపుల నుంచి ఇక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి ఇబ్బంది పడుతున్నాం అని మీరు అంటున్నారు. కానీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ హయాంలో కావచ్చు, ఆ తర్వాత కేసీఆర్ హయాంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, పార్టీ ఫిరాయింపులు అనేటివి కామన్ అయిపోయిన దశలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు, అది సహజమే కదా, మనం ఈ రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం కదా అనేది ఒకటి వస్తా ఉందన్నమాట. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల పట్ల ఇది అప్పటికిప్పటికీ మార్పు వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఏదైతుందో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే పార్టీ నుండి ఎంపికైనటువంటి వారు వాళ్ళ అధినాయకత్వం డెఫర్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ కొంత సన్నిహితమైంది. యువర్ రైట్, బట్ దే నెవర్ జాయిన్డ్ ఇన్ టు ది పార్టీ. దే నెవర్ జాయిన్డ్ ఇన్ టు పార్టీ. నాట్ ఈవెన్ దే హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది లెజిస్లేచర్ పార్టీ మీటింగ్. దే డి నాట్ ఎంటర్ గాంధీ భవన్ ఎనీ టైం. ఇప్పుడు అట్లా కాకుండా ఏదైతుందో ఇప్పుడు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈ పార్టీ ఫిరాయింపులను ఏదైతే 10th షెడ్యూల్లో చేర్చడం జరిగిందో అది అమల్లో ఏదైతుందో మరింత పటిష్టంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇవాళ నినాదం ఏదైతుందో దీనికి ఒక ప్రాధాన్యత కల్పింపజేయబడే విధంగా పార్టీ అంశాన్ని చేపట్టబడడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అవసరం లేని ఫిరాయింపులు, ఒక ఫిరాయింపులేని కాదు, ఫిరాయింపులు జరిగిపోయినాయి. ఒక ఫిరాయింపు అనే కాదు కదా, ఫిరాయింపులు జరిగిపోయిన తర్వాత కూడా ఈవెన్ ఐ వాజ్ రికన్సైల్డ్, ఐ ఆమ్ రికన్సైల్డ్. అంటే ఆయన నేను జీవన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి ఆయన కలిసి పనిచేసేపటి మరి నా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎందుకు అడ్డుపడ్డాడు? మాటలకు చేతులకు దానికి ఏదైతే ఉందో అనుకరణ ఉండాలి. నువ్వు జీవన్ రెడ్డి గారితో కలిసి పనిచేసేవాడివి అయితే ఆయన ప్రతిపాదన ఇవ్వక పూర్వము సీఎం గారు దృష్టికి తీసుకెళ్లడమే కాదు, సీఎం గారు మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఆయన ఎందుకు నా ప్రతిపాదనలు ఇచ్చిండు? మరి నామినేషన్స్ అన్ని కూడా ఏదైతున్నదో జీవన్ రెడ్డి సంబంధం లేకుండా జరిగిపోయినాయి కదా. మాటలు వేరు, చేతులు వేరు బాబు, మాటలు వేరు, చేతులు వేరు. సీఎం కి దగ్గరగా ఉండేటువంటి ఫైమ్ లాంటి వాళ్ళు నేను మీ రిజిగ్నేషన్ తర్వాత ఒక ట్వీట్ పెట్టారు. ఏమని అంటే ఆయనకి పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఆయన ప్రజాభిమానం లేదు కాబట్టి ఓడిపోయారు, అయినా కూడా నిజామాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చింది, అక్కడ కూడా ఓడిపోయారు. ఆయన ఇక్కడ జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీలో ఇంకో నాయకుడిని ఎదగనీయలేదు, ప్రజాభిమానం లేదు కాబట్టి కొత్తగా ఒక ఎమ్మెల్యే వస్తే ఓర్చుకోలేక ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు, ఆయనకి ఎన్నోసార్లుగా అవకాశం ఇచ్చిన పార్టీని కాదనుకుంటున్నాడు అనేది వాళ్ళు చేసినటువంటి కామెంట్. ఒకటి బాబు, నాకు అవకాశాలు కల్పించలేక కాదు, నాకు అవకాశాలు కల్పించడం అంటేనే నా సమర్థత, నా నాయకత్వ పటిష్టత. ఇప్పుడు సమర్థత లేకుండా ఎవరికి అవకాశాలు కల్పించారు. 2006-8లో ఎప్పుడైతే కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో రాజీనామా చేయడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో దే హ్యావ్ చూజన్ మీ టు ఫీల్డ్ అగైన్స్ కేసీఆర్. అన్నాడు ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ వ్యతిరేకంగా ఏదైతుందో నన్ను అభ్యర్థి నిలపడం జరిగిందే. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇట్ వాజ్ అగైనిస్ట్ అరవింద్. మీకు ఉత్తర తెలంగాణలో ఏదైతుందో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఏదైతుందో మీరు గెలుస్తున్నారని చెప్పని ఎవరు కూడా ఆశించింది కాదు. సరే, అఫ్ కోర్స్ ఐ టుక్ ఛాన్స్, నేను కాదనడం లేదు. ఇవాళ మీరు సికింద్రాబాద్ ఓడిపోయినరు, మహబూబ్ నగర్ సీఎం గారి సొంత కాన్సెన్స్ ఓడిపోయిండు, పక్కన చేవెళ్ళి ఓడిపోయింది, దానికి ఎవరు కారకులు? సిట్టింగ్ ఎంపీ కూడా పోయారు మల్కాజ్గిరి. మాట్లాడుతూ వస్తుంది బాబు, చెప్పంటున్నా. మళ్ళీ సీఎం గారు లాస్ట్ టైం 2018లో కొడంగల్ ఓడిపోయింది ఎమ్మెల్యే. ఈ వాజ్ గివెన్ మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్. నాకు 11 సార్లు 12 సార్లు టికెట్ ఇచ్చిండ్రు అని చెప్పండి, టికెట్ ఇచ్చిండ్రు. నేను 96లో ఏదైతుందో అప్పుడు ఉత్తర తెలంగాణలో తెలుగుదేశం ప్రభుత్వం 294 నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఘాట్ ఓన్లీ 26 సీట్స్, నాట్ ఈవెన్ అపోజిషన్ రికగ్నిషన్. 11 కంటే చేస్తే 9 ఓడిపోయింది, 2 గెలిచింది. ఒకటి సుజాత నగర్ వెంకటరెడ్డి గారు, 2 జగిత్యాల జీవన్ రెడ్డి. అవుట్ ఆఫ్ 1 lakh polled votes ఐ వన్ విత్ 54,000. నాయకత్వము జగిత్యాల ఏదైతుందో సరే ఎమ్మెల్యేగా నేను ఉన్నా కాబట్టి సహజంగానే నేను కొనసాగాలని కోరుకుంటా. ఎమ్మెల్యే తప్ప మిగిలిన మా సహచరులుగా కల్పించారు కదనే. ఓ 100 మంది కౌన్సిలర్లు అయింది, కొత్తగా 100 మంది కౌన్సిలర్ అయి ఉంటారు బాబు. ఓ 10 మంది జడ్పీటీసీలు, ఎంపీపీలు అయి ఉంటారు. అవుతారు కదా? అవుతారు. మరి ఈ నాయకత్వంతో ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 95 స్థానిక సంస్థల ఎన్నికల్లో
మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఉడుచుకుపోయింది. ఓన్లీ జగిత్యాల్ పక్కన బుగ్గారు కొంతమేర వీ గాట్ ఎలక్టెడ్. మేము గెలుచుకున్న మొత్తం స్థానాలండి. జగిత్యాలు గెలిచిన, మంజాలు గెలిచిన, కొట్టిమేలు గెలిచిన, వెగడపల్లి గెలిచిన, గొల్లపల్లి గెలిచిన. ఇక్కడ పార్టీ పటిష్టంగా లేకుంటే, పార్టీ ఐక్యంగా లేకుంటే ఎట్లా గెలిస్తే? ఇప్పుడు మీరు ఎవరో పేరు కూడా 5 మంది, నాకు అంత పరిచయం లేదు. ఆయన ఎప్పుడైనా ప్రత్యక్ష ఎన్నికలు పోటీ చేసి వచ్చేది నాకు తెలియదు బాబు. నేను నిజంగానే 12 సార్లు పోటీ చేసి ఉంటాను. నేను ఓ 6 సార్లు గెలిచిన, ఓ 4 సార్లు 5 సార్లు ఓడిపోయినా. పార్లమెంట్ కేసీఆర్ పైన పోటీ చేసి 14,000 మార్చిన దాకా పట్టుకొచ్చిందే. గెలవటం ఓడటం అనేది కాదు, పార్టీ పటిష్టత. ఉమ్మడి రాష్ట్రంలోనే జగిత్యాల నియోజకవర్గంలో గుర్తింపు ఉండే విధంగా పార్టీని బలోపేతం చేయడం, నిలబెట్టడం జరిగింది. ఇవాళ ఏదైతుందో నేను పార్టీతో డిఫర్ కావడానికి మీకు అవకాశాలు వచ్చినాయంటే, మై అసోసియేషన్ విత్ పార్టీ 42 years, 43 years. మై అసోసియేషన్ విత్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఏ మోర్ దెన్ 4 decades. వీళ్ళు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అండ్ సీనియర్ మోస్ట్. నాకు చిన్నారెడ్డి గారు అక్కడ సీనియరే, టు బి ఫ్రాంక్. హనుమంతరావు గారు నాకు కనబడ్డ వాళ్ళని ఇద్దరు కనబడుతున్నట్టున్నా. జానారెడ్డి గారు కూడా నాకంటే 3 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. కానీ అంటే ఒక ప్రశ్నించే గొంతుగా అనే నినాదంతో ఫస్ట్ టైం అంటే మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలుపొందిన అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ వేవ్ని తట్టుకొని, అట్లా కేసీఆర్ ప్రభుత్వం మీద ఆ రోజు పోరాటం చేసిన మీరు ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితికి ఈ మధ్య గ్యాప్ ఎట్లా చూస్తారు? బాధాకరమే. ఐఎమ్ నాట్ విషింగ్. ఐ డింట్ విష్. నేను కోరుకోలేదు. నేను చెప్పే కదా, రాదర్ నేను పార్టీని వీడుతున్నాను అనుకునే దానికంటే ఎక్కువ నేను ఇట్టువేయబడుతున్నా చెప్పానంటే బాగుంటుంది అనుకుంటా. నేను ఏదో తెలుగులో శాస్త్రం ఉన్నది, పొమ్మలు లేక పొగబెట్టేట్టు. 4 దశాబ్దాల అనుబంధం ఎవరు కూడా కోరుకోరు పార్టీ నుండి దూరం కావాలని చెప్పని. నాకెంత బాధ ఉండుంటది. ఎసైడ్ మై స్పీచ్ టోటల్లీ నాకు బాధ, నా ఆవేదన గ్రహించండి. రాజకీయంగా ఏదైతే ఉందో ప్రజా జీవితమే గౌరవం, ఆత్మాభిమానం. ఆ ఆత్మాభిమానము, గౌరవం కోల్పోయినప్పుడు ఎవరు పార్టీలు ఎందుకు కొనసాగుతారే? కానీ మీకు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న ఇబ్బంది కావచ్చు, ఇవన్నీ కావచ్చు, మీరు ఎంతో అంటే ఈ స్టేజ్కి వచ్చేదానికన్నా ముందు సీఎం గారితో ఏమైనా మాట్లాడమో లేకపోతే చెప్పే అటువంటి అవకాశం ఏమైనా దొరికిందా? మీరు ఏం చెప్తే ఆయన ఎట్లా రెస్పాండ్ అయ్యారు అంటే? ఇప్పుడు ఒకటి బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకాలకు సంబంధించి పేర్కొన్నాడు. స్వయంగా సీఎం గారే ఇమీడియట్ గా విల్ సీ దట్ ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ అని చెప్పని పేర్కొన్నారు. 2 లైవ్ ఓవర్ చేసి ఎవరైతే చైర్మన్ గా ప్రతిపాదించిందో ఈ వాజ్ కిల్డ్. డే లైట్ బ్రూటల్ మర్డర్. కనీసం కన్సోల్ లేదు. ఐ రోట్ ఎ బిగ్ లెటర్ టు ది హైకమాండ్, ఈవెన్ టు చీఫ్ మినిస్టర్. ఏ విధంగా ఇక్కడ పరిస్థితులు ఎదుర్కొంటున్నా అని చెప్పని. నాట్ ఈవెన్ అక్నాలెడ్జ్మెంట్. నేను ఏం పేర్కొన్నాను, ఏం చెప్పాలి? నేను నా బాధ తెలియంది కాదు, జరుగుతున్న పరిణామాలు తెలియంది కాదు. అన్ని సీఎం గారి యొక్క ఈజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్, ఆయన తెలియకుండా జరుగుతుందని చెప్పారు అనుకోమంటారా? నన్ను ఈ చేరికలు ఆయన తెలియకుండా జరిగిందని చెప్పారు అనుకోమంటారా? చేరికలు తదుపరి ఏదైతున్నదో జరుగుతున్న పరిణామాలు వారు తెలియకుండా జరుగుతుందని చెప్పారు అనుకోమంటారా? ఎందుకు ఇంత అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డిని కాదనుకుని కేవలం రెండోసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే కోసం ఎందుకు జీవన్ రెడ్డి గారిని కూడా పార్టీ వదులుకునేందుకు సాహసపడ్డది? అంటే బేసికల్లీ ఏదైతుందో ఇట్స్ ఏ టోటల్లీ ఇట్ వెంట్ అండ్ ఇట్స్ గోయింగ్ అగైన్స్ ది ఐడియాలజీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. మరి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ ఈ థ్రెట్. కాంగ్రెస్ పార్టీ 66 ఎమ్మెల్యేస్, 65 కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, ఒకరు సిపిఐ 66, బీజేపీ బీఆర్ఎస్ పుట్ టుగెదర్ 46, 20 వ్యత్యాసం ఉన్నది. 7 ఎంఐఎం పక్కన పెట్టండి, ఆ 7 కూడా కాంగ్రెస్ సపోర్ట్ ఉన్నాయి. ఇంకా చెప్తున్నాను అంటే 66, 7 కలుపుకుంటే 73 అయితే 73 కాంగ్రెస్ పక్షాలు ఉంటే మన ప్రత్యర్థి పక్షాలు 46 ఉంటాయి. స్పీకర్ ఈజ్ కాంగ్రెస్ మ్యాన్. ఎవరైనా పార్టీ ప్రేమలో పాల్పడ్డట్టయితే పార్టీ ప్రేమ చట్టానికి అనుగుణంగా ఇమీడియట్ గా వాళ్ళపై చర్య తీసుకునే అవకాశం ఉంది. మరి ఇదంతా ఎవరు ఎందుకు చేసిందో ఆలోచన చేసుకోవాలి. ఏ విధంగా దీంతో పార్టీకి ఇమేజ్ వచ్చిందో ఆలోచన చేసుకోవాలి. దీంతో ఏ విధంగా పార్టీకి ఇమేజ్ వచ్చిందో ఆలోచన చేసుకోవాలి.
ఏదైనా పార్టీ ప్రభుత్వం తీసుకోపోయే నిర్ణయం అనేది పార్టీకి ఇమేజ్ రావాలి, నిజంగా దీంతో పార్టీకి ఇమేజ్ వచ్చిందా అది ఆలోచన చేయాలి. నిన్న మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పెట్టుబడిదారుల కోసం అనే ఆలోచనలు కొన్ని నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయని. అసలు ఎవరో పెట్టుబడిదారులు ఎవరు అనేది ఊహించుకో. ఇప్పుడు 2022 ఐ బిలీవ్ జనవరి సోనియా గాంధీ గారు ఏదైతుందో అప్పుడున్న పరిస్థితులలో జీవన్ రెడ్డి గారు నాన్ కాంట్రవర్షియల్ వారైతే పిసిసి ప్రెసిడెంట్ కు సమర్థవంతంగా ఉంటారని చెప్పిన నిర్ణయానికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని ఏదైతుందో క్యాబినెట్ కమిటీ చైర్మన్ వారు నియామకం చేసే విధంగా నిర్ణయాలు చేయడం జరిగింది. ఇట్ వాజ్ స్టాల్డ్. ఇదే జానారెడ్డి గారు అప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ ఉన్నాయి. సాగర్ ఉప ఎన్నికల దరిమిల ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ నియామకం చేయబడ్డట్టయితే ఇట్ మే అడ్వర్స్లీ ఎఫెక్ట్ ది ప్రాస్పెక్టస్ ఆఫ్ బై ఎలక్షన్ అని ఒక లేఖ రాశారే. మన ఏ పరిస్థితుల్లో రాసిండు, హూ ఇస్ బిహైండ్ ఇట్, హీ మస్ట్ నో ఇట్. ఏమైంది? సాగర్ ఉప ఎన్నిక గెలిచిందా? జీవన్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ గా నియామకం చేయబడ్డట్టయితే ఇట్ మే ఎఫెక్ట్ నాగార్జున సాగర్ బై ఎలక్షన్ అడ్వర్స్లీ అని చెప్పని రాశాడా. మరి గెలిచి వచ్చిందా? వాట్ హ్యాపెండ్? లేటర్ థింగ్స్ హ్యావ్ చేంజ్. ఇన్ ది ప్లేస్ ఆఫ్ జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి హ్యాస్ కమ్. సరే, రేవంత్ రెడ్డి నాకంటే యువకుడు, ఉత్సాహవంతుడు, సమర్థవంతుడుగా భావించిన వాక్ చాతుర్యం ఉన్నది. నేను కూడా కలిసి ప్రయాణం చేసిన, కలిసి పనిచేసిన. ఐ నెవర్ డెఫర్డ్. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. న్యాచురల్లీ రేవంత్ రెడ్డి డిజర్వ్స్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్. ఎవరైనా కోరుకుంటారు, పార్టీ కూడా కోరుకున్నది. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయింది. బట్టి గారు శాసనసభ పక్ష నాయకుడు, వారు పోరాటం చేసిండ్రు. వారు వాస్తవం ఉప ముఖ్యం సీఎంగా కావాలని భావించిన కానీ సర్దుబాటు చేసిన ఉప ముఖ్యమంత్రిగా. నేను శాసన మండలిలో 5 సంవత్సరాలు ఒంటరి పోరాటం చేసిందే. నాకు ఈ పక్క ఎవరు లేని ఒక్కరిని ఒంటరి పోరాటం. ప్రాతినిధ్యమే లేనాడు మీరు గెలిచి వచ్చినారు. మరిగా నాకు ఇంక 20 మాసాల సమయం ఉండే శాసన మండలి సభ్యుడిగా. ఐఎమ్ నాట్ డిజర్వ్ టు బికమ్ ది మినిస్టర్. నేను ఏం చెప్పాలి బాబు? ఏం చెప్పాలి అంటున్నాను. నాకు కనీసం ఏదైతుందో ఎమ్మెల్సీ మళ్ళీ రెన్యువల్ కొరకు ఏదైతుందో గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ కంటెస్ట్ చేయడానికి కొంత ఇబ్బంది పడ్డా. బికాస్ నాకు అంటే ఆర్థికంగా నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను పోటీ చేయడం నాకు సాధ్యం కాదు అని అంటే న్యాచురల్లీ బై ఎక్స్పెక్టింగ్ ఎమ్మెల్యే కోటాలకు అవకాశం కల్పిస్తామని చెప్పని నేను భావించింది. మీరు ఎమ్మెల్యే కోటాలను కల్పించడం సాధ్యం కాదు అని చెప్పని పార్టీ అనుకుంటే, అధిష్టానం అనుకుంటే, మరి రేపు నీకు ఎమ్మెల్యే కోటాలో నీకు అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. మీరు ఒకళ్ళు నీకు ఎమ్మెల్సీ నువ్వు ఇలా ఆశించినట్టయితే యూ షుడ్ గో ఫర్ గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ అని చెప్పాలి. ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నువ్వు డబ్బు కోసం ఎందుకు ఇంకా ముందు అవుతావే? ప్రభుత్వం పార్టీ అధికారం ఉన్నది, సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఏమైంది? పిసిసి ప్రెసిడెంట్ గా నాకు అవకాశం వచ్చి చెయ్యి జారిపోయింది. మంత్రిగా రావాల్సిన అవకాశం పొందలేకపోయినా, శాసనమండలి సభ్యత్వం రెన్యువల్ పొందలేకపోయినా, నాకు 12 సార్లు అవకాశం కల్పించిండు, 3 సార్లు ఎంపీకి పోటీ చేసిండంటే నేను ఏం చెప్పాలి? 2 సార్లు కేసీఆర్ మీద పోటీ చేసే పార్టీకి సూచన మేరకు చేశాను నేను. ఒకసారి ఏదైతుందో నిజామాబాద్ గల అరవింద్ మీద నేను ఎప్పుడైతే పోటీ చేయాలని చెప్పి భావించినప్పుడు ఇదే దీపదాస్ మున్షి గారు చివరి ఇన్ఛార్జ్ సెక్రటరీ అంటే, బట్ డూ యూ వాంట్ టు కంటెస్ట్ అగేన్స్ట్ నిజామాబాద్ పార్లమెంట్? ఈజీ అంటే నిజామాబాద్, కరీంనగర్, ఆజాబాద్ ఏదైతుందో పూర్తిగా ఆ మతతత్వంతో ప్రభావితమైనట్టుగా పార్లమెంట్ స్థానాలు ఆ 3. ఇట్స్ నాట్ మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ ఉన్నటువంటి స్థానం కాదు, చేవేళ్ళ కాదు, సికింద్రాబాద్ లాగా ఇంటెలెక్చువల్ కాన్ఫరెన్స్ కాదు. అప్పటికే వాళ్ళు సిట్టింగ్ ఎంపీలు కూడా ఉన్నారు అక్కడ. మరిగా సరే, కానీ సీనియర్లుగా అంటే మీరు కావచ్చు, చిన్నారెడ్డి గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కాదని అంటే మొన్నటి రాజ్యసభ ఎంపీల సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక వరకు కూడా వీళ్ళని కాదని రేవంత్ రెడ్డి అంటే కొంత ఓన్ ఎజెండాతో ఉన్నారు అని కొంతమంది ఏదైతే కింది స్థాయిలో వినిపిస్తున్న మాట, దాన్ని మీరే విధంగా చూస్తారు? 100%. ఇప్పుడు వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్? వేం నరేంద్ర రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ ఏంటి పార్టీకి? ముఖ్యమంత్రి గారికి సలహాదారుడు. ఈజ్ ఆల్ రైట్.
ముఖ్యమంత్రి గారి సలహాదారుడు. ఆల్రైట్. ఇప్పుడు చిన్నారెడ్డి గారికి వనపర్తి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి బీఫామ్ జారీ చేయబడే సమయం లోపల ఏదైతుందో మార్చి ఎవరు వేరే ఒకదానికి ఇచ్చారు కొత్త మెగారెడ్డి ఆర్ సంబడి. న్యాచురల్గా ఐ థింక్ అప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ఆయనకి మళ్ళీ అవకాశం కల్పిస్తాం అప్పరావు సార్ సంథింగ్ అని చెప్పని చిన్నారెడ్డి గారు ఏదైతుందో సీనియర్ మోస్ట్ పర్సన్ మధుయాషి గారు ఉన్నారే, మధుయాషి గారు, వంశీ చంద్ర ఉన్నాడు. పార్టీ కానీ అధినాయకత్వాన్ని కానీ రాజ్యసభకు అవకాశం కల్పిస్తే ఢిల్లీ స్థాయిలో ఉపయోగపడతారు. భీమ్ నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రి గారికి సలహాదారుడు ఏదైతుందో అని సేవలు ఎక్కువ చేయగలుగుతాడు. ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో వ్యక్తిగతంగా ఏదైతుందో సన్నిహితుడు కాబట్టి ఆయన సలహాదారుడు ఏదైతుందో ఎక్కువ ఉపయోగపడతాడు. మరి నిర్ణయం ఎందుకు జరిగిందో ఏంటో కానీ అయితే ఇట్స్ రియల్లీ సర్ప్రైజ్. మీరు ఒక వార్త వచ్చింది ఆ మధ్య, జీవన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది అని చెప్పి హైదరాబాద్ వరకు మీరు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాల్సిన నాకు పరిస్థితి. ఎక్కడికి వెళ్ళి పిలుపు రాలేదు, నేను ఎక్కడికి వచ్చి తిరిగి రాలేదు. నాకు ఎక్కడ ఢిల్లీకి వెళ్ళి పిలుపు రాలేదు. ఐ నెవర్ ట్రైడ్, ఐ మేడ్ అన్ అటెంప్ట్. ఓకే, ఐ మేడ్ అన్ అటెంప్ట్. నా పిసిసి ప్రెసిడెంట్ అపాయింట్స్ లో పెట్టి మళ్ళీ తిరిగి రీకన్సిడర్ చేయబడ్డప్పుడు కూడా నేను ఢిల్లీ పోలే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి క్యాబినెట్ ఫార్మేషన్ అప్పుడు కూడా నేను ఢిల్లీ పోలే. శాసన మండలి సెలక్షన్ అప్పుడు కూడా నేను ఢిల్లీ పోలే. ఐ థాట్ హైకమాండ్ విల్ కన్సిడర్, వాస్తవాలు గ్రహిస్తుంది, పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళను గుర్తిస్తుందని చెప్పని అనుకున్నంతే తప్ప ఏదైతే ఉందో నేను పోయి అక్కడ లాబింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి ఎప్పుడు అనుకోలే. నేను పోయి లాబింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి ఎప్పుడు అనుకోలే. నేను వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? 43 ఏళ్ళ అనుబంధాన్ని తెంచుకొని ఆత్మగౌరవం పేరుతో మీరు బయటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? జీవన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? ప్రజా జీవితంలో కొనసాగుతాం. అంటే మీకంటూ పటిష్టమైనటువంటి క్యాడర్ ఉన్న నేపథ్యంలో అందరం నాతో సాహచర్యం ఉన్నటువంటి ఒక మిత్రులందరూ కూడా నాతో కలిసి ప్రయాణం చేస్తారు అని చెప్పని భావిస్తున్నాను. నేను 4 దశాబ్దాలు ఏదైతే ఈ స్థాయికి ఎదగటానికి తోడించినటువంటి యొక్క సహచరులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ సహకారంతో ఈ స్థాయికి వచ్చాను. నేను ఎవరి సహకారం లేకుండా ఇక్కడ రాలేదు. నేను 81లో పంచాయత్ సమితి ప్రెసిడెంట్. అప్పుడు పంచాయత్ సమితి అంటే ఇప్పటి 6-7 మండలాలు, జస్ట్ 30 years ఎట్ దట్ టైం. 30 సంవత్సరాల వయసులో జేబులో రూపాయి లేకుండా మా పిల్లోడు ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ ఇయర్ గోడలు లాచింది. పిల్లోడు ఆనంద్ రెడ్డి అని చెప్పని గోడలు లాచిండు. ఆ గోడలు లాచిన కూడా ఎవరికి వాళ్ళు ఆ ఈత చెట్టు అవి బ్రష్లు లేకుండా వాటి ఇట్లా దాన్ని కొట్టి దాంతో జార్జ్ పెట్టి రాసింది. మీ భవిష్యత్తు ఏంటి అంటే, కానీ అంటే ప్రజా జీవితం అంటే వచ్చే ఎలక్షన్లో కైనా జీవన్ రెడ్డి గారు పోటీ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని చూద్దాం. అంటే బయట ఒకటి వస్తుంది, టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు, ఆయనకు సెక్రటరీ జనరల్ వస్తుంది, ఆయన కోడలికి ఎమ్మెల్యే. ఇంతవరకు ఏదైతుందో నన్ను ఏ పార్టీ సంప్రదించలేదు. కానీ భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఓపెన్లీ దే హ్యావ్ ఎక్స్ప్రెస్. జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడు మా పార్టీల కోసం మేము సంతోషపడతామని చెప్పని మిత్రుడు అరవింద్ గారు నా పట్ల అభిమానంతో ఈ మన కోర్టు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వారు కానీ ఎక్స్ప్రెస్ చేసింది. నేను చూస్తే అంటే నేను వెదర్ ఐ విల్ కంటిన్యూ ఆన్ మై ఓన్ ఆర్ ఐ మే టేక్ షెల్టర్ ఆఫ్ ఎనీ సమ్ అదర్ పార్టీ, టైం విల్ డిసైడ్. అంటే మీ కోడలికి అవకాశం నేను రాజకీయంగా ఇంతవరకు ఏదైతే నా ఫ్యామిలీ గురించి ఆలోచన చేయలేదు. కుటుంబ పరంగా ఎవరికైనా అవకాశం కల్పించిన ఆలోచన ఇంతవరకు చేయలేదు. మై హోల్ ఫ్యామిలీ ఈస్ బిహైండ్ మీ. వారు ఏ విధంగా నా గౌరవం నిలబెట్టగలుగుతున్నట్టు ఒక ఆలోచనతో ఉన్న కుటుంబం తప్ప ఏదైతుందో ఎవరు కూడా వారి గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, నేను కూడా ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాను. కానీ ఒంటరిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండేటువంటి జీవన్ రెడ్డి, ఆర్థికంగా వెనుకబడ్డ జీవన్ రెడ్డి ఈ 3 ఏళ్ళు 2 ఏళ్ళున్నర ఏదైతే ఉందో సమయం ఎట్లా క్యాడర్ని కాపాడుకుంటూ జిల్లా అంటే జగిత్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందుబాటులో ఉంటారు? ఇబ్బంది కాదు ఫర్ లాస్ట్ 40 years ఐఎమ్ కంటిన్యూయింగ్. మీరు అన్నట్టు ఏదైతుందో 4 ఎలక్షన్లు గెలిచిన 4 ఎలక్షన్లు ఓడిపోయినారు కూడా జగిత్యాలు వదిలిపోలేదు. నేను ఓడినారు కూడా జగిత్యాలు వదిలిపోలే. ఇదే 85 ఎన్నికలు పోయిన బాబు, 85 ఎలక్షన్స్ అయినా. మీరు అన్నట్టు నిజంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే నేను ప్రొఫెషనల్లీ ఐ మీన్ అడ్వకేట్, మళ్ళీ న్యాయవాద వృత్తిలో చేరిన మళ్ళీ అడ్వకేట్ నేను రీఎస్టాబ్లిష్ ప్రొఫెషనల్లీ
దట్ హ్యాస్ సపోర్టెడ్ మీ టు గెట్ బ్యాక్ మై పొలిటికల్ పొజిషన్. నాకేదో చిన్నపాటి వ్యవసాయం ఉన్నది, దాంట్లో ఏదో పెద్ద ఆదాయం వస్తుందని చెప్పాను కాదు. ఆదాయం వచ్చినా రాకున్నా లాగుతున్నా కాదు అంటే గిట్టు దొరుకుతా. మొన్న అల్వాలో ప్లాట్ ఉంటే అమ్మేసుకున్నా అప్పులు కట్టుకోవడానికి. ఏం చేస్తుంది దానికి? ఉన్నదాన్ని సంసారం నడవాలి కదా, ఆగుద్దా? నేను ఇట్లా నా జీవితం కొనసాగిస్తున్నాను, నా కుటుంబం కూడా నాకు అలవాటు పడిపోయింది, వాళ్ళు కూడా అలాగానే. కానీ మీరు మీలాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఇప్పుడున్నటువంటి గౌరవం ఉంటుందా అనే సరే ప్రశ్న ఒకటి బాబు, ఏ పార్టీలు రమణ అక్కడ ఉన్నారు, మీ పార్టీ నేను ఏ పార్టీలు చేస్తానని డిస్కషన్ రాలేదు, ఆలోచన రాలేదు. నేను అడ్జస్ట్ అవుతానా కానా అన్ని మీరు ఇఫ్స్ అండ్ బర్స్ అంటే నేనేం చెప్పాలి? బయట చిన్న ప్రచారం అని బయట ఏదైనా నేను బాబు, ఏదైనా సమయం, టైం విల్ డిసైడ్ ఎనీథింగ్. ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనియర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదంటే జగిత్యాల ఏదైనా కానీ ఇప్పుడు ఏ పరిస్థితులలో నేను రాజీనామా చేయడం జరిగిందో ఇటువంటి పరిస్థితి వేరే ఎవరికి ఉద్భవించకూడదు. అట్లా ఉద్భవించకుండా చూడండి అంటూ నిజమైన సీనియర్స్ పార్టీ ఇంట్రెస్ట్ ఆలోచన చేసేవాళ్ళు అయినట్టయితే, పార్టీగా ఆరంభంకి ఎవరైతే పార్టీ పటిష్టత కొరకు పార్టీ నిర్మాణానికి తోడ్పడ్డారో వాళ్ళ గౌరవించడం, వారికి అవకాశాలు కల్పించడం, పార్టీలో గౌరవాలు నిలబెట్టే విధంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను. రైట్. ఇది జీవన్ రెడ్డి గారు చెప్తా ఉంది. నేను ఆత్మగౌరవంతో మాత్రమే బయటికి వచ్చాను, ఏ పార్టీలో చేరాలనే నిర్ణయానికి అయితే లేదు. ఖచ్చితంగా జగిత్యాలకి ప్రజలకు అందుబాటులో ఉంటా, నా క్యాడర్ కు అందుబాటులో ఉండి క్యాడర్ను కాపాడుకుంటూ ముందుకు వెళ్తానని చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరుతాననేది అయితే ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్తా ఉన్నారు.